జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదంతా దీపక్ విజయాంబికలే చేస్తుంటారు అమ్మాయి గారు. పాపం మందారం ఎక్కడుందో ఎలా ఉందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంక మనం ఏం చేయగలం రాజు? మందారం కళ్ళ ముందుంటే నిజం తెలుసుకుని అండగా నిలబడొచ్చు. వాళ్ళింట్లో కూడా లేదు. అవును, మందారం అమ్మా నాన్నలు కూడా లేరు. వాళ్ళ అమ్మా నాన్నలను కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాం అమ్మాయి గారు. ఏంటో రాజు, అక్కడ మందారం విషయంలో పడి ఇక్కడ అత్తయ్య మావేలతో సరిగ్గా మాట్లాడలేదు. పాపం అత్తయ్య ఆ చిట్టీలవాడు చేసిన పని వల్ల 2-3 రోజులు చాలా బాధపడింది. తనతో పాటు మావయ్య కూడా. అవునమ్మాయి గారు, మనం కూడా సమయానికి వాళ్ళతో లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ భయపడిపోయారు. అయినా అంత జరిగినా కూడా మావయ్య అత్తయ్యని ఒక్క మాట కూడా అనలేదు రాజు. ఇప్పుడే కాదు అమ్మాయి గారు, ఎప్పుడూ అనరు. నేను చిన్నప్పుడు కూడా ఒక్క మాట అనడం నేను చూడలేదు. మావయ్య గ్రేట్ కదా రాజు. నాన్నే కాదు, అమ్మ కూడా గ్రేటే. ఒక్క మాట కూడా అనకపోవడం మా నాన్న గొప్పతనం అయితే, ఒక్క మాట కూడా అనిపించుకోకపోవడం మా అమ్మ గొప్పతనం. ఒకరి మీద ఒకరికి ప్రేమ గౌరవం ఉంటే ఎప్పటికీ వాళ్ళ మధ్య గొడవలు రావు అమ్మాయి గారు. ఇప్పటి వరకు మన మధ్య కూడా ఎలాంటి గొడవలు రాలేదు కదా రాజు. మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అమ్మాయి గారు? అదే రాజు నేను కూడా అంటున్నాను. నాకు నీ మీద ప్రేమ గౌరవం ఉన్నాయి, నీకు నా మీద ప్రేమ గౌరవం ఉన్నాయి. అందుకే ఎలాంటి గొడవలు రాలేదు అంటున్నా. గొడవలు ఇప్పటి వరకు రాలేదు, ఇకపై వస్తాయి. నేను క్రియేట్ చేస్తాగా. మీ ప్రేమ వేరు, నా ప్రేమ వేరు అమ్మాయి గారు. పర్లేదులే రాజు, ఏ ప్రేమైనా ప్రేమే కదా, అది చాలు నాకు. అత్తయ్య మావయ్యని అర్థం చేసుకున్నట్టు నేను కూడా నిన్ను అర్థం చేసుకుంటాను. అది చాలా కష్టం అమ్మాయి గారు, మీ వల్ల కాదు. ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది, పెళ్ళయ్యాక ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో పెళ్లితోనే ఆశలన్నీ ఆవిరైపోతాయి. పాపం మా అమ్మకు మా నాన్న తప్ప వేరే లోకం తెలీదు. మేం పుట్టాక మేము తప్ప వేరే ప్రపంచం లేదు. అమ్మ పనిచేసేది మా కోసం, సంపాదించేది మా కోసం, ఆలోచించేది మా కోసం. ఆఖరికి ఆమె బతికేది కూడా మా కోసమే. మాతో పాటు మా నాన్నని కూడా బిడ్డలాగే చూసుకుంటుంది. నాన్న కూడా అంతే. వాళ్ళకంటూ వేరే ప్రపంచం పెట్టుకోలేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా వాళ్ళు ఒకరి మీద ఒకరు కోపాలు చూపించుకుంది నేనెప్పుడూ చూడలేదు. అలా ఉండడం ఈ జనరేషన్లో కష్టం అమ్మాయి గారు. కష్టమని నువ్వెలా చెప్తావు రాజు? అత్తయ్యలాగా నేను ఉండగలను. నీ ప్రతి కష్టాన్ని నేను అర్థం చేసుకుంటాను. నీ ప్రతి బాధ్యతని నేను బాధ్యతలా ఫీల్ అవుతాను. అత్తయ్యలాగే లైఫ్ టైం నిండు కుండలాగా తొనకకుండా ప్రేమిస్తాను రాజు. ఎంత చెప్పినా మీ మొండితనం మీదేనా అమ్మాయి గారు? నాకు పెద్దయ్య గారి జీవితం, ఆయనకు దూరం అవ్వలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.